ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి వీణా, ఏం తప్పు చేశాడని రిషిని కొట్టావిప్పుడు? తప్పు కాకపోతే ఇంకేంటి? నా పర్మిషన్ లేకుండా రిషి ఇలా చేయొచ్చా? పర్మిషన్స్ కావాల్సింది పరాయి వాళ్ళకి, కట్టుకున్న మొగుడికి కాదు. తన కళ్ళ ముందు కట్టుకున్న భార్య వేలు తెగితే ఏ భర్త అయినా ఇలాగే రియాక్ట్ అవుతాడు. ఆ మాత్రం దానికి రిషిని కొడతావా? కొట్టాలా చంపాలా? పెళ్లి చేసుకున్నాడు కదా అని ఏం చేసినా చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నాడు. నా పర్మిషన్ లేకుండా వేలు కాదు కదా, వేలు గోరు కూడా టచ్ అయినవను. పోన్లే వదినా, నన్ను ఇంకా పాత రిషినే అనుకుంటుంది. హస్బెండ్ రిషిని అయ్యానన్న సంగతి మర్చిపోయినట్టుంది. అయితేనే పెళ్ళయ్యాక వీణ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనుకుంటాను ఈ చంపదెబ్బ. ముందు తన వేలికి బ్లీడ్ కాకుండా ఏదైనా చెయ్యి వదినా. ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తానని వెళ్ళాడు మీ అన్నయ్య, ఇంకా రాడేంటి? నేను వెళ్ళి తీసుకొస్తానుండు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నేను కొట్టడం నీకు గిఫ్టా? పోనీ ఇంకో 2-3 గిఫ్ట్లు ఇమ్మంటావా? సారీ వీణ, నేను కావాలని అలా చేయలేదు. నీ వేలికి రక్తం కారుతుంటే నిజంగానే చూసి తట్టుకోలేకపోయాను. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక అలా చేసేశాను. రిషి, ఫస్ట్ ఎయిడ్ నువ్వే చే. చూస్తావేంటి రిషి, చెయ్యి. ప్రేమతో భర్త ఏం చేసినా భార్య కాదందు. ఏమంటావు వీణా? వీణా, నన్నేమైనా కట్ చేయమంటావా? నువ్వేం చేయమంటావో చెప్పు, నేను చేసేస్తాను. వద్దు, నేను చేసుకుంటాను. 1 డేలోనే రిషిలో ఎంత చేంజ్ రీ. వీణమెళ్ళలో తాలి కట్టి వైఫ్ని చేసుకున్నాడో లేదో, అప్పుడే తనకి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోతున్నాడు. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది. లంచ్ త్వరగా ప్రిపేర్ చేయాలి. వీణా, వీణా, మీ మావయ్య లంచ్కి ఇక్కడికి వస్తానని ఫోన్ చేశారు, త్వరగా కానివ్వండి. 20 మినిట్స్ అత్తయ్య, అయిపోతుంది. వీణా, అత్తయ్య, వేలికేమైంది? ఆనియన్స్ కట్ చేస్తుంటే చిన్నగా తెగింది అత్తయ్య. చూసుకోవాలి కదా వీణా. మరేం పర్లేదు అత్తయ్య. సరే సరే, జాగ్రత్త. రిషి, శ్రీ, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వంట చేసుకొనివ్వండి. మీరొచ్చేయండి, రండి. వీణా, ఇప్పుడు నువ్వేమైనా చూసావా? లేదే. నిజం చెప్పు, చూసి కూడా చూడనట్టు నటిస్తున్నావు కదా? నేనేం చూడలేదులే గాని ముందు నీ వంట పని చూడు. కూర్చోండి, కూర్చో రిషి. వేదా, వీణా, తీసుకురండి. ఏంటి పార్వతి, గుమ్మగుమ్మలు రూమ్ వరకు వస్తున్నాయి? టేస్ట్ అదిరిపోయేలా ఉంది. తినే మీరే చెప్పాలి. ఇంకో 5 మినిట్స్లో వెజ్ పులావ్ రెడీ. ఆ 5 మినిట్స్లో నీ వంటను ఎలా చేస్తానో చూడు. వెజ్ పులావ్ రెడీ. డాడ్, ఇది వేద చేసింది వెజిటేబుల్ పులావ్. ఈ రెండిట్లో ఏది బాగా టేస్ట్గా ఉందో మీరే చెప్పాలి.
తల్లి కొడుకులు ముగ్గురు కలిసి ఎవరో ఒక కోడల దగ్గర నన్ను విలం చేసేలా ఉన్నారుగా. అలాంటిదేం లేదులేండి, పిల్లలు సరదాగా చేశారు అంతే. సరే సరే, చాలు చాలు. ఎలా ఉందో తిని చెప్పండి మావయ్య. ఓ, అది కూడా వడ్డించు. ఏంటమ్మా వేద, పలావ్ కొంచెం మాడిపోయినట్టుంది. అయ్యో మావయ్య గారు, అవునా? సరే అయితే వీణ చేసిన చికెన్ బిర్యానీ తినండి మావయ్య. చికెన్ బిర్యానీ రెడీ. వడ్డించత్తయ్యా. డాడ్, ఇది వీణ చేసింది చికెన్ బిర్యానీ. తిని ఎలా ఉందో చెప్పాలి. వావ్, సూపర్ టేస్ట్ వీణా. డాడ్, ఇద్దరి కోడలలో ఎవరి వంట టేస్టీగా ఉంది? అమ్మా వేద, సారీ టు సే, వీణ చేసిన బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. హే, కంగ్రాట్స్ మీనా. మీరు కూడా కూర్చోండి, అందరం కలిసి తిందాం. యా. వీణా కూర్చో, వేద కూర్చో. మీరు తినండి అత్తయ్య, నేను తర్వాత తింటాను. అయ్యో వీణ వేలు తెగింది కదా అత్తయ్య, ఎలా తింటుంది? అవును కదా. వేలు తెగిందా? ఎలా? డాడ్ కిచెన్లో వంట చేస్తుంటే అనుకోకుండా తెగింది. జాగ్రత్త అమ్మా, చూసుకోవాలి కదా. పోనీ రిషిని తినిపించమని చెప్పండి మావయ్య. వీణకి ఓకే అయితే నాకు ఓకే, బట్ డైలీ తినిపించలేను కదా. అబ్బా వీణకు కూడా ఓకే రిషి, అయినా పెళ్లిలో ఎలాగో ఈ ముచ్చట జరగలేదు కదా, అది ఇప్పుడు అయిపోతుందిలే. రిషి ప్రేమగా తినిపిస్తానంటే వీణ మాత్రం ఎందుకు వద్దంటుంది? తినిపించు రిషి. కూర్చో వీణా, కూర్చో. హ్మ్. వేలు చెయ్యి కాదు, దీని పీక తెగితే బాగుండు, మాకు పట్టిన శనిపోతుంది. కిచెన్లో వేలు కట్ అయిందని నోట్లో పెట్టుకున్నాడు, ఇప్పుడేమో ఇలా. చి, 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 చి. ఒళ్ళంతా ఒకటే కంపరంగా ఉంది. ఛ! నువ్వెప్పుడొచ్చావు? రిషి ప్రేమగా పెట్టిన ప్రతి మెతుకు వెనక్కొచ్చేలా వాంటింగ్ చేసుకుంటున్నావు కదా, అప్పుడొచ్చాను. నిజం చెప్పాలంటే శ్రీ కూడా నాకు ఇంతవరకు రిషిలా తినిపించలేదు తెలుసా. యు ఆర్ సో లక్కీ, ఐఎమ్ అన్లక్కీ. ఇప్పుడు నీ గురించి నాకెందుకు చెప్తున్నావు? పక్కెళ్ళు. వెళ్తానులే కానీ ముందు నాకు క్లారిటీ ఇవ్వు. దేని గురించి? నేను చేసిన పలావ్ మాడిపోయేలా చేసింది నువ్వే కదా? డౌటే లేదు, స్టవ్ మంట పెంచి నేనేం చేశాను. ఎందుకో చెప్పనా? నేను గెలవాలని డిసైడ్ అయితే ఎంతకైనా తగ్గిస్తానని నీకు తెలియజేయడానికి. గెలవడం అంటే జెన్యూన్గా ఉండి ఓడించడం, ఇలా అడ్డదారులు తొక్కి మోసం చేయడం కాదు. హలో, నువ్వు నా నుంచి మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నాకు అలాంటి ఎథిక్స్ ఏం లేవమ్మా. సో అందుకే చెప్తున్నాను, బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను లిమిట్స్లో ఉంటూనే నిన్ను లిమిట్స్ క్రాస్ చేయకుండా చూస్తాను వీణా. ఈ ఇంట్లో నువ్వెంతో నేను అంతే, అది గుర్తుపెట్టుకో. నన్ను కమాండ్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం నాలో ఇంకో యాంగిల్ చూస్తావు. నీ యాంగిల్ నేను మారుస్తాను వీణా. ఈ ఫ్యామిలీ మీద నీ మైండ్లో ఉన్న మొత్తం నెగిటివిటీని పాజిటివ్గా మార్చే రెస్పాన్సిబిలిటీ నాది. నన్ను సెట్ చేయడానికి హూ ఆర్ యూ? ఈ ఇంటికి నీకంటే ముందుగా వచ్చిన పెద్ద కోడల్ని, ఐ మీన్ నీకన్నా సీనియర్ని. సో జూనియర్స్ తప్పు చేస్తే కరెక్ట్ చేసే బాధ్యత సీనియర్స్కి ఉంటుంది కదా, అదే నేను చేస్తాను. ఇదేమీ కాలేజ్ కాదు నీ సీనియారిటీని చూపించడానికి. నా ప్రైవసీని క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు, అండర్స్టాండ్? నాకు అండర్స్టాండ్ అవ్వంది ఒక్కటే వీణా, నచ్చని మనిషితో మాట్లాడడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది నువ్వు కాపురం ఎలా చేస్తావో అర్థం కావట్లేదు. నా ఇంటెన్షన్ ఏంటో నీకు బాగా తెలుసు.
నా టార్గెట్ ఏంటో కూడా నీకు తెలుసు. నా గోల్ రీచ్ అవ్వడానికి ఎన్నైనా భరిస్తాను. నేను గెలవడం కోసం ఎంతైనా తగ్గుతాను. అది నా స్ట్రాటజీ. అర్థమైందా వేద? నీ స్ట్రాటజీలు ఈ వేద ఉండగా వర్కౌట్ అవ్వవు వీణా. నువ్వు ఈ ఫ్యామిలీకి వైరస్ లాంటి దానివైతే నేను యాంటీ వైరస్ని. సో బుద్ధిగా నీ పద్ధతి మార్చుకో. మార్చుకోవాల్సింది నువ్వు వేద. నన్ను ఇలా అడుగడుగున అడ్డుగిస్తే మాత్రం నా ఫోకస్ని నీ మీదకి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. తెలుసుగా నా గురించి ఎంతకైనా తెగిస్తానని. సో నా దారి కార్డు రాకు, ఓకేనా? హాయ్ అంకుల్. రా కార్తీక్, కూర్చో. కొన్ని మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు కార్తీక్. తొందరగా ఆ బాధలో నుంచి బయటికి రావాలి. ఓకే అంకుల్, అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతకీ దేనికి పిలిచారు అంకుల్? మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా 50 లక్షల అవసరం ఉంది. కానీ అవి అందే అవకాశం లేదని అర్థమైంది. బ్యాడ్ లక్ అంకుల్. అడ్జస్ట్ చేస్తానన్న అమౌంట్ చేయలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే కార్తీక్. ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం అన్నది ఆ దేవుడి చేతుల్లో ఉంటుంది. అమౌంట్ కోసం చాలా కష్టపడ్డావు, నాకు తెలుసు కదా. జరిగిందేదో జరిగిపోయింది, గతాన్ని వదిలేయ్. ఇప్పుడు మనకి ఇంకొక అవకాశం వచ్చింది. నిజమా అంకుల్? ఎస్, ఒక టెక్స్టైల్ కంపెనీకి మెటీరియల్ సప్లై చేయాలి. నువ్వు సరే అంటే పార్ట్నర్షిప్ మీద కలిసి చేద్దాం. ఏమంటావు? తప్పకుండా చేద్దాం అంకుల్. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేనేంటో ప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. ఇది నాకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటో చెప్పండి అంకుల్. ఆ కంపెనీ పేరు సరస్వతి టెక్స్టైల్స్ కార్తీక్. నో అంకుల్, వద్దు. ఆ కంపెనీతో కలిసి వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళొస్తాను, బాయ్. ఆ కార్తీక్, అది లోక్నాథ్ గారి కంపెనీ అంకుల్. అన్నీ తెలిసి మీరు కూడా ఆ మాట ఎలా అన్నారు? బిజినెస్లో ఎమోషన్స్ ఉండకూడదు. మనం వాళ్ళ కంపెనీతో బిజినెస్ చేస్తాం, మెటీరియల్ సప్లై చేస్తాం, పేమెంట్ తీసుకుంటాం, అంతవరకే. వాళ్ళతో పర్సనల్గా మనం వెళ్ళం కదా. ఇలాంటివి బిజినెస్ మైండ్తో ఆలోచించాలి. అది కాదంకుల్. నీ ఇంటెన్షన్ నాకు తెలుసు. కానీ బిజినెస్లో అవకాశం వచ్చినప్పుడే ప్రూవ్ చేసుకుని నిలదొక్కుకోవాలి కార్తీక్. అవకాశాలు ఊరికే రావు. ఆలోచించుకో. నీ గ్రోత్కి ఛాన్స్ హెల్ప్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. మిస్ చేసుకో. వీణ విషయంలో ఆ ఇంటికి దూరంగా ఉండాలనుకున్నాను. కానీ వాళ్లతో కలిసి బిజినెస్ చేస్తే పాత గాయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ బాధ భరించలేను. మరి ఏం చేయాలి? అవకాశాన్ని అందుకోవాలా, వదులుకోవాలా? నాకు కొంచెం టైం కావాలి అంకుల్. ఓకే, బట్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. వీణతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేంజ్ చేశాను. కానీ ఫస్ట్ నైట్, సెకండ్ నైట్ అసలేం జరగకుండానే అయిపోయాయే. అంత అలర్ట్గా ఉన్నా సరే నిద్రపోతున్నాను. చా, షేమ్ ఆన్ యూరా ఋషి. బయటేమో మీటర్ తిరగకుండానే మ్యాటర్ జరిగిందని చెప్తున్నాను, పెద్ద బిల్డప్లు చెప్తున్నాను. ఇక్కడేమో కనీసం వీణని టచ్ కూడా చేయలేకపోతున్నాను. ఫాల్ట్ ఎక్కడుందబ్బా? ఈరోజు మాత్రం మిస్ చేయకూడదు. రెచ్చిపోవాలి. ఆ వీణకి నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టి నా దారిలోకి తెచ్చుకోవాలి. ఎస్.
మై డియర్ వీణా, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వీణా అని నీకు కరెక్ట్గా యాప్ట్ అయ్యే పేరు పెట్టారు. నీ బాడీ మొత్తం ఎక్కడ టచ్ చేసినా మ్యూజిక్ వస్తుంది అనిపిస్తుంది. ఒక్కసారి టచ్ చేస్తాను. రిషి, నువ్వు టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు. నాకు ఇష్టం లేకున్నా నన్ను టచ్ చేయాలని చూస్తున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్. కమాన్ వీణా, మనం లివ్ ఇన్ రిలేషన్షిప్లో లేము. వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇంట్లో పెద్దవాళ్ళు మనం క్లోజ్ అవ్వాలని శోభనం అరేంజ్ చేస్తే లాస్ట్ 2 nights మనం కలవకుండానే తెల్లారిపోయాయి. కనీసం ఈ లాస్ట్ నైట్ అన్నా మనం యూజ్ చేసుకుందాం, స్వీట్ మెమరీస్లా మార్చుకుందాం. ఏంటి వేద ఇంత లేటు? లేట్ చేసే కొద్దీ భార్య మీద భర్తకి లవ్ ఇంకా పెరుగుతుందంట కదా, నిజమేనా శ్రీ? ఓహో అలాగా? అయితే ఇప్పుడు ఎందుకు రావడం? రేపు మార్నింగ్ రావాల్సింది. అప్పుడు ఇంకా ప్రేమ పెరిగిపోతుంది కదా. వెళ్ళు వెళ్ళు. సారీ శ్రీవారు, జోక్ చేశాను. ఏ శ్రీ, ఇటు తిరుగు, మాట్లాడొచ్చు కదా ప్లీజ్. శోభనం రోజు అలిగితే అస్సలు బాగోదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తే మాట్లాడుతావు చెప్పు. ఈ డ్రెస్ తెచ్చావేంటి? నీ గ్లామర్కి మరింత గ్లామర్ తెద్దామని తెచ్చాను. వేసుకో. బిలీవ్ మీ వీణా, అప్పటి రిషిని కాదు నేను. మారిపోయాను, నీకోసం చేంజ్ అయ్యాను. ప్లీజ్ వీణా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మాట్లాడు వీణా. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే యాక్సెప్ట్ చేసినట్టే లెక్క. అంతే కదా, అంతే కదా. ఈ పాలు తాగి మన రొమాంటిక్ జర్నీ స్టార్ట్ చేద్దాం. మంచి ఎనర్జీ వస్తుంది. థర్డ్ నైట్ కూడా మత్తు రాత్రేరా రిషి. ఈ రోజుతో ఈ శోభనం గోల కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు నాకు ఈ టార్చరే ఉండదు. వీణా, సారీ మర్చిపోయాను. భార్యాభర్తలంటే 50-50. అంటే ఏం తిన్నా తాగినా సగం సగం చేసుకోవాలన్నమాటే కదా. కమాన్, ఈ సగం పాలు నువ్వు కూడా తాగు. నో, నాకొద్దు, నువ్వే తాగేసాయి. హే వద్దనకు, కమాన్ తాగు. ఇద్దరం ఈక్వలే వీణా. హే వద్దు అనుకు, కమాన్ తాగు వీణా. ఇద్దరం ఈక్వలే. వద్దు వద్దు రిషి. ఇదిగో నువ్వు కూడా ఈ పాలు తాగాల్సిందే. రిషి ఫోర్స్ చేయొద్దు. రిషి ప్లీజ్, నేను తాగను. నేను చెప్పేది విను రిషి. బుసుక 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 తీసి తీయంగా బత్తెమైపోయే, బొట్టె కట్టి చేత పట్టిన చేతిలోకి చేరాలని గుండు జల్లారాట పడిపోయే. ఓ బులమ్మ బొమ్మ కర్రమేని ఛాయ ముద్దుగుమ్మ. ఎంత రొమాంటిక్గా ఉన్నావో తెలుసా? నో వర్డ్స్. కపర కపర రేతిరిలో నా కాలమంతా లెక్కలు గట్టి గుండెలోనే నీ పేరు జపమాయే. ఇది వరకెప్పుడు తెలియని ఎనగని
చూపే దూరపు చుట్టమాయే కన్నులు కన్నులు వింటున్న చూపులు చూపులు చెబుతున్న మాటలు చూస్తున్న మగతలలో ఎవరికెవ్వరు సావాసం ఎక్కడికక్కడ ప్రయాణం ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో చదివేశాడేమో నా కలలు. నీకు బుద్ధుందా? ఇష్టం లేకుండా పాలు తాగించావు, అత్తయ్యకి చెప్తాను. వీణా కమాన్, భార్యాభర్తలు కలిసి పాలు తాగడంలో తప్పే ఉంది. ఇప్పుడు పాలు పంచుకున్నాం, ఇక నుంచి బెడ్ పంచుకుందాం. రిషి, రిషి నో, రిషి, రిషి నో, రిషి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రిషి నో, రిషి. భాగ్యం, నువ్వెలాగో వాళ్ళిద్దరికి వరుసకి పిన్నివవుతావు కాబట్టి వాళ్ళ పుట్టింటి తరపున నువ్వే పూసలెక్కించు. ఇది నా పెద్ద కోడలు వేద కోసం. ఇంకా రెండోది నా రెండో కోడలు వీణ కోసం.